Hello guys, welcome to my channel Infinity Andhra. నా వైఫ్ యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే ఒక ఒక రీల్లో హెల్దీ ఐస్ క్రీమ్ అనేసి కనిపించిందంట. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని మేము ఇప్పుడు వెళ్తూ ఉన్నాం అక్కడికి. అది ఎక్కడో కాదండి, మన బెంగళూరులోని ఇందిరానగర్లో లిక్కీస్ అనే ఐస్ క్రీమ్. లిక్ అనే పేరుతో చాలా ఐస్ క్రీమ్ షాప్స్ ఉన్నాయండి ఇక్కడ, కానీ మనం వెళ్ళేది వచ్చి లిక్ లెవానో ఐస్ క్రీమ్ కిచెన్, ఇందిరానగర్. కారు గ్లాస్కి లెఫ్ట్ సైడ్లో మరకలు ఎందువల్ల వచ్చాయంటే, నేను వైపర్స్ వేసి వాటర్తో క్లీన్ చేసినప్పుడు ఆ సైడ్ అది క్లీన్ అవ్వలేదు. సో ఇంకా ట్రాఫిక్ వల్ల మేము దిగి క్లీన్ చేయలేకపోయాం. సారీ ఫర్ దాట్. దీన్నే బిగినర్స్ మిస్టేక్ అంటారు. ఫైనలీ మనము లిక్కర్ రీచ్ అయినాము. బట్ ఇక్కడ ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏమంటే, ఇక్కడ మనం రోడ్లోనే పార్క్ చేయాలా కార్స్. ఫుల్ ఆఫ్ ట్రాఫిక్, మీరు కూడా చూడొచ్చు ఇక్కడ. స్టిల్ మనం అక్కడే పార్క్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, మా ఊళ్ళు టైగర్ లిక్ చేస్తుంటే ఐస్ క్రీమ్ దాని దగ్గరికి వెళ్ళి ఫోజెస్ ఇస్తున్నారు ఐస్ క్రీమ్ పట్టుకున్నట్టు. అట్లా ఫైనలీ మేము లిక్ చేరుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. అరౌండ్ 4:30కి మేము అక్కడ రీచ్ అయ్యాము. అప్పటికే అసలు ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సో చాలామంది ఇష్టంగా తింటున్నారు. మా వాళ్ళు కూడా అక్కడ ఉండే అన్ని కలర్స్ ఐస్ క్రీమ్స్ని ఒకసారి చూస్తూ ఫైనల్గా, మీకు తెలుసు కదా పిల్లలు ఏది సెలెక్ట్ చేసుకుంటారు, ఎస్ అదే ఆ చాక్లెట్ ఐస్ క్రీమ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని టేస్ట్ చేయడానికి ఒక పుల్లలో వాళ్ళు తీసుకొని, చూడండి మావాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో, బాగుందంట. సో అలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు మన వాళ్ళ గురించి చెప్పాలా అంటే, మన వాళ్ళకి అసలు కన్నా కొత్త ఏమొద్దు. సో అక్కడ ఇచ్చే ఫ్రీ ఐస్ క్రీమ్ చేయడానికే మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇదిగోండి, ఇక్కడ ఈ మెన్యూలో ఐస్ క్రీమ్స్ అక్కడ వాళ్ళు ఇస్తున్నారు. కొత్తగా కూడా కొన్ని యాడ్ చేశారు, అవి ఇక్కడ ఈ మెన్యూలో లేదు. ఫైనలీ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ మేము ఒక 3 ఐస్ క్రీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. అది ఇక్కడ మీకు ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే, మనకి అయిన బిల్లుకి మనకు వచ్చిన క్వాంటిటీ ఐస్ క్రీమ్ సంబంధమే లేదు. మన వాళ్ళు ఆర్డర్ చేసేటప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే వెరీ హ్యూజ్గా ఉన్నాయి. బట్ అక్కడ వచ్చిన క్వాంటిటీ 100 గ్రామ్స్, జస్ట్ 100 గ్రామ్స్ ఈచ్ కప్. సో మా ఓటు చూడండి, అసలు వాడికి చెక్కింది, వాడి ఆర్డర్ ఇచ్చింది ఏంటి, వాడికి వచ్చింది ఏంటి, తల కొట్టుకోవాలి, వాడి ఎక్స్ప్రెషన్ చూడండి అసలు. అయినా మనలో మన మాట, ఎప్పుడు జంక్ ఫుడ్ అన్హెల్దీ ఫుడ్ తినే మనకి ఒకసారిగా హెల్దీ ఐస్ క్రీమ్ తింటే మనకు వచ్చే బెనిఫిట్ ఏమైనా ఉంటుందంటారా? ఏ మాటగా మార్చుకుంటారు. ఐస్ క్రీమ్ అయితే టేస్టీగా ఉంది. మా వాళ్ళ ఎక్స్ప్రెషన్, చూడండి, వావ్. ఫైనల్గా వాడి యాక్సెప్టెన్సీ వచ్చింది. నలుగురు 3 ఐస్ క్రీమ్ అలా టేస్ట్ చేసాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే కప్స్ అండ్ ఐస్ క్రీమ్ పుల్లలు. ఐస్ క్రీమ్ పుల్లలు అంటే స్పూన్స్ అండి, పుల్లలు అంట. అవి వెరైటీగా ఉన్నాయి. నా వైఫ్ ఎందుకంటే సరిగా తీసుకొని వచ్చింది, బాగాలేదంటే ఫీల్ అవుతారని అలా చెప్తారు. ఇంకా మన వాళ్ళు దాన్ని అలా షేర్ చేసుకొని తింటున్నారు. లోపల నేను చిన్న వీడియో తీసుకోమని బై ద వే, నేను అప్పటి నుంచి అలా అలా ఊగడానికి కారణం అక్కడ ప్లెజెంట్ మ్యూజిక్ దానివల్ల అలా ఎంజాయ్ చేశాను. చెప్పడం మర్చానండి, అసలు హెల్దీ ఐస్ క్రీమ్ అంటే ఏమనుకుంటున్నారు? షుగర్ ఫ్రీ, ప్రోటీన్ రిచ్ అండ్ మెల్ట్ అయిపోతుందంట. అండ్ ఇట్స్ పెట్ ఫ్రెండ్లీ, అంటే ఈవెన్ పెట్స్ కూడా తినొచ్చు అనేసి కదండి. ఇంకా మా పెద్దోడు త్వరగా కంప్లీట్ చేసాడు. వాడి కప్పు చిన్నవాడి మీద పట్టాడు. వాడి దగ్గర తీసుకోవాలని ట్రై చేస్తుంటే వాడు చూడండి ఎంత పెట్టి చేస్తున్నాడు. అసలు వాడిదే హాఫ్ టైం ఆగే అనుకున్నాడు. సో వాడికి ఒక కప్
ఫోటో కూడా వేయలేదు. చూడండి వాడు ఎలా తీసుకెళ్తున్నారు. బట్ మనం షేర్ చేసాం ఇదే అండి కప్పు. అలా ఉంటుంది. కప్ అండ్ స్పూన్ రెండు కూడా కలర్ఫుల్గా అండ్ కర్వ్ షేప్లో, చూడండి కర్వ్ షేప్లో ఆ షేప్ వల్ల కొంచెం లుక్ బాగుంటుంది. అండ్ అదే వాళ్ళ బ్రాండింగ్, లిక్ అనే బ్రాండింగ్ కూడా ఉంది స్పూన్ అండ్ కప్స్ మీద. అది చూడండి. ఈ లిక్కీలో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే మనం అవుట్ సైడ్ కూర్చోవచ్చు, అట్ ద సేమ్ టైం ఇన్సైడ్ కూర్చోవచ్చు. ఇన్సైడ్ వెరీ లెస్ స్పేస్ ఉంటుందండి, బట్ అవుట్ సైడ్ మోర్ స్పేస్ ఉంటుంది, విచ్ ఈస్ గుడ్. మీకు చూపించడానికి అనేసి కొంచెం జనాలు తగ్గాక అలా వీడియో తీస్తున్నానండి. ఫైనలీ వీఆర్ కంప్లీటెడ్. ఆ చిన్న కప్స్ని కంప్లీట్ చేసాము. ఇంకా మా వాళ్ళు చూడండి ఎంత రిలాక్స్డ్గా ఉన్నారు. అసలు మా చిన్నవాడైతే అసలు ఎక్కడరా పెద్ద కప్పు రాలేదే అని ఫీల్ అయ్యి లాస్ట్కి యాక్సెప్ట్ చేసి ఫైనలీ అలా మా వాడు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా బయలుదేరే టైం వచ్చేసిందండి. సో అలా బయటకు వచ్చాము. అండ్ ఇక్కడ చిన్న వీడియో షూట్ లాగా చిన్న చేసాం. స్టిల్ మా కారు అక్కడ బయటే ఉంది. బై గాడ్స్ గ్రేస్ ఏ కారు వచ్చి టచ్ అవ్వలేదు. అది గుడ్ థింగ్ అండి. ఇదండి ఇలా మా ఫొటోస్ నా వైఫ్ క్యాప్చర్ చేసింది. పర్లేదు, నా వైఫ్ ఫోన్లో మంచిగానే వచ్చాయి ఫొటోస్. దట్స్ గుడ్ థింగ్. వీ కెన్ ఫైండ్ ఇట్ హియర్. అండ్ ఫైనలీ ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్ అండి. ఇక్కడ ఐస్ క్రీమ్ తినాలంటే ఈ కార్లో రావాలి. ఆ కార్లో, రేంజ్ రోవర్ కార్లో వచ్చి అలా పార్సల్ తీసుకొని వెళ్ళారండి. ఆ రేంజ్ ఉంటే తప్ప ఇక్కడ తినలేదు. థ్యాంక్ యూ. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్ బై లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.